ఇప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ముసలమ్మలు అమ్మమ్మలు వేసుకునేవారు కాదు. చాలా ఫోటోలు మీకు ఆన్లైన్ దొరికితే కావాలంటే చూసుకోండి. దిస్ ఈజ్ హిస్టరీ. నేనేదో ప్రవీణ్ వచ్చాడు, నేను బట్టనెత్తేసుకుని ఏదో కొత్త అని చెప్పి వెళ్ళిపోయాడు అనుకున్నారు. కాదు, దిస్ ఈజ్ హిస్టరీ, వెల్ రికార్డెడ్ హిస్టరీ. ఏ కలెక్టర్ సమయంలో ఎవరు ఏం రాశారు, ఏ న్యూస్లో ఏం పబ్లిష్ అయింది, ఇవన్నీ సేకరించి నేను ఒక పుస్తకం రాశాను, దేవుని రాజ్యము మిషనరీ ఉద్యమము అనే పుస్తకం. మీరు ఎవరికైనా కావాలంటే చెప్పండి, తర్వాత నేను పంపించే ప్రయత్నం చేస్తాను. నేను ఇప్పుడైతే ఏం తీసుకురాలేదు. సో అది అలాంటి పరిస్థితిలో చార్ల్స్ మీడ్ గారు ఆ ప్రాంతానికి వచ్చారు. కేరళ ఒకవైపు, తమిళనాడు ఒకవైపు, మధ్యలో ఒక కొండలు ఉంటాయి, చిన్న చిన్న కొండలు. కొండ దాటితే తమిళనాడు, కొండ నుంచి ఇటు వస్తే కేరళ. ఆ ప్రాంతాన్నే ట్యాంకుబార్ అని అన్నారు. ఆ ప్రాంతంలో స్త్రీలు కేరళకు వెళ్ళంగానే ముఖ్యంగా నాడార్ అనేటటువంటి ఒక సమాజానికి చెందినటువంటి స్త్రీలు, వాళ్ళు కేరళకు వెళ్ళంగానే బట్టలు తీసేయాలి, పై బట్టలు తీసేసి వాళ్ళ స్థనాలు కనిపిస్తూ ఉండగా పనులు చేయాలి. వీళ్ళు గీత కార్మికులు బేసిక్గా. అంటే వీళ్ళు పామ్ ట్రీస్ నుంచి అవి తీయటం, కళ్ళు పైకెక్కి తీయటం, ఇలాంటి గీత కార్మికులు లాంటి వాళ్ళు నాడార్లు అనంటే. వీళ్ళు చార్ల్స్ మీడ్ గారి యొక్క పరిచర్యకు ఆకర్షితులయ్యారు. చార్ల్స్ మీడ్ గారు చర్చ్ మిషన్ సొసైటీ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్కు చెందినవారు. లండన్ నుంచి పంపించినటువంటి లండన్ మిషన్ సొసైటీ మరియు చర్చ్ మిషన్ సొసైటీ, అలాగే సొసైటీ టు ప్రాపగేట్ గాస్పెల్ SPG అనేటటువంటి ఈ మూడు సమూహాలు కలిసి అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ చేసేటటువంటి పనిలో ప్రధానమైనటువంటి పని క్యులాన్, లేకపోతే ఈరోజు ఉన్నటువంటి కొల్లం అనేటటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో తన మిషనరీ స్థావరాన్ని ఎన్నుకుని అక్కడ ఉంటూ పని చేయటం మొదలుపెట్టాడు. ఆయన దగ్గరికి ఒకరోజు ఏడ్చుకుంటూ స్త్రీలు మరియు పురుషులు అందరూ ఆ రోజు ప్రార్థనకు రమ్మంటే వచ్చారు. ఏంటి చాలా దిగాలుగా ఉన్నారు, ఏమైందమ్మా అని అడిగితే వాళ్ళు అన్నారు, లేదండి చాలా అవమానకరంగా ఉంది, మేము నిన్నటి వరకు తమిళనాడులో ఉన్నాము, తమిళనాడులో మా పని మేము చేసుకున్నాము, తమిళనాడులో పామ్ ట్రీస్ నుంచి అవి కాయలు టైం వచ్చేసింది తీసేసాం, అక్కడ పని అయిపోయింది, తిరిగి మా ఇళ్ళకి మేము ఇప్పుడు వచ్చాము, రాగానే ఇక్కడ మా బట్టలు తీశారు, మేము బట్టలు చేస్తే మేము ఇలాగే తిరగాలి, మేము ఇక్కడికి ఉన్న రోజులు ఇలాగే ఉండాలి అని అన్నారు. ఎందుకు అలా అన్నారు? అలా అనటానికి ఏంటి కారణం అని అడిగితే, మాకున్నటువంటి పురాణాలు, మాకున్నటువంటి స్థల పురాణాలు, మాకున్నటువంటి అష్టాదశ పురాణాల్లో ఏమని రాయబడిందంటే అంటూ వాళ్ళ కథనం చెప్పుకుంటూ వచ్చారు. స్త్రీ దేవునికి ఎదుటగా తన వస్తున్నది స్త్రీయా పురుషుడా తెలుసుకోవాలి అని అంటే పై వస్త్రం వేసుకోకూడదు అని చెప్పారు. ముఖ్యంగా ఈ రోజుకు కూడా ఎప్పుడు 2018లో మధురై ప్రాంతంలో కలెక్టర్ గారు 6 మంది బాలికలు పై వస్త్రం లేకుండా దాన్ని ఏమంటారు గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయటం, అక్కడ బ్రాహ్మణులు కూర్చొని పూజలు చేయించడం వాళ్ళు చూసి అదొక పెద్ద పేపర్ స్టోరీ అయ్యి వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆలోచిస్తే వారి యొక్క లిటరేచర్, వారి పుస్తకాలు ఏమని చెప్తున్నాయి అని అంటే, దేవుడి ఎదురుకు వెళ్ళినప్పుడు నువ్వు స్త్రీవో పురుషుడువో దేవునికి ఎలా తెలుస్తుంది, కాబట్టి నువ్వు బట్టలు ఇప్పాలి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు దేవుడు కానీ శూద్రజాతులకు దేవుడెవరు అని అంటే, శూద్రజాతులకు దేవుడెవరు? బ్రాహ్మణస్య ముఖమాసీత్ అంటే దేవుని ముఖం నుంచి బ్రాహ్మణుడు వచ్చాడు అని చెప్తున్నారు. కాబట్టి బ్రాహ్మణుడే దేవుడు, ఆయన ఎదుట నువ్వు బట్టలు ఎలా వేసుకుంటావు అన్నది లాజిక్. ఆ లాజిక్లో కారణంగా స్త్రీలందరూ కూడా బట్టలు లేకుండా తిరగాలి. వాళ్ళు ఏడుస్తూ చెప్పారు. చార్ల్స్ మీడ్ గారు అన్నారు, రేపు పొద్దున్నే మనకు ఒక స్పెషల్ ప్రోగ్రాం ఉంది, అందరు రండి అని అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. రేపు పొద్దున్నే అందరూ వచ్చారు, అందరూ లైన్లో నిలబడ్డారు. చార్ల్స్ మీడ్ గారు బయటకు వచ్చారు, పుస్తకం తీసుకుని, అందుకే బైబిల్ తీసుకుని అన్నారు, దేవుని వాక్యం చెప్తోంది, ప్రతి స్త్రీ మరియు ప్రతి పురుషుడు దేవుని స్వరూపము మరియు దేవుని పోలిక చొప్పున సృజింపబడ్డాడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఈ రోజు నుంచి మీరు జాకెట్లు వేసుకుంటారని చెప్పి అందరికీ జాకెట్లు పంచిపెట్టాడు. అందరికీ జాకెట్లు పంచిపెట్టంగానే వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టగానే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఈ
ఈ కులోన్మాదులు, మతోన్మాదులు, లేకపోతే అధికార అహంకారం కలిగినటువంటి వారు ఏం చేశారంటే నాయరు అనే సమాజాన్ని పిలిచారు. నాయర్ అనే సమాజాన్ని పిలిచి నాయరులకు అని చెప్పారు, అరే క్షత్రియ జాతి ఇప్పుడు ఎక్కువగా లేదు కాబట్టి మీరే ఇప్పటి నుంచి క్షత్రియులు రా, ఇదిగో కత్తులు తీసుకోండి, వెళ్ళండి, దొరికినట్టు తెగ నరకండి. ఏం నరకాలి? స్తనాలు, వక్షాలు నరకాలి, వక్షోజాలు నరకండి. ఎందుకు అనంటే వాళ్ళకంత ధైర్యమా, వాళ్ళకంత అంత కొవ్వ, మా ముందు వాళ్ళు బట్టలు వేసుకుంటారా? మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామనంటే ఇది సనాతన కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. చూసారా మా చీరలు ఎంత బాగుంటాయో, ఎంత అందంగా మేము డ్రెస్ చేసుకుంటాం. మిషనరీలు నేర్పించారు మనకు. మీరు గౌరవప్రదంగా బ్రతకటం, మనం గౌరవప్రదంగా బ్రతకటం ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి వాక్యము నేర్పించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా.